వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. హాస్యలో కమలం వికసించింది. 27 సుదీర్ఘ విరామం తర్వాత బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారు ఓటర్లు. దీంతో 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా ఆప్ కేవలం 22 సీట్లకే పరిమితమైంది. ఇక హస్తం పరిస్థితి అయితే మరింత దారుణం. కనీసం ఖాతా కూడా తెరవలేని పరిస్థితి. అసలు ఎందుకు ఇలా జరిగింది? బీజేపీ విజయానికి కలిసి వచ్చింది ఏంటి? ఆప్ గెలుపునకు అడ్డుపడిన అంశాలేంటి? ఈ అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు మల్లికార్జున్ గారు, బీజేపీ యూత్ లీడర్, అలాగే సంజయ్ రెడ్డి గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్, అలాగే నరసింగరావు గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా నరసింగరావు గారు, నమస్తే అండి. నరసింగరావు గారు నమస్తే అండి. సార్, ఢిల్లీలో బీజేపీ సూపర్ విక్టరీ కొట్టింది. 27 కళ అయితే సాకారం చేసుకుంది. ఢిల్లీలో ఆప్ ఓటమికి, బీజేపీ గెలుపునకు అంశాలకు సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? విజయ్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిగిలిన సభ్యులకు సాయంత్రం. దీంతో పాటుగా మన స్వతంత్ర ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. సహజంగా రాజకీయాల్లో ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. ఎన్నికల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ గెలుస్తుంటుంది, ఒకసారి అధికారానికి ఓటమి చేరువవుతుంది. ఇవన్నీ కూడా సహజంగా జరుగుతున్నటువంటివి. దీని మీద మనం పెద్ద లోతైనటువంటి చర్చ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది కామన్గా జరుగుతున్నటువంటిది. కానీ ఓడిపోయినప్పుడు ఏ కారణంలో ఓడిపోయాం, గెలిచినప్పుడు మన గెలుపుకి ప్రభావితం చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, ఎలా గెలిచాము అనేటువంటిది మాత్రం మనం ఖచ్చితంగా చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ నేపథ్యం ఈరోజు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఓటమి. ఇక్కడ నేను బీజేపీ గెలవటం అనేటువంటి దానికంటే కూడా అరవింద్ కేజ్రీవాల్ ఓటమిగానే మనం దీన్ని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే 2011, 2012 సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా, అంటే మనం 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో ఏదైతే ఉద్యమం సాగిందో, ఆ ఉద్యమానికి దేశ ప్రజల పట్ల వచ్చినటువంటి క్రేజ్ ఎట్లయితే ఉందో, అదే క్రేజు మనకు అరవింద్ కేజ్రీవాల్కి జనలోక్పాల్, మన అన్నా హజారేతో కలిసి ఉద్యమం చేసినప్పుడు ఢిల్లీలో ముఖ్యంగా మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, తర్వాత విద్యావంతులు, ఉద్యోగస్తుల యొక్క మనసుల్లో కేజ్రీవాల్ అట్లా చొరబడ్డాడు. అంటే ఇతను ఒక అవినీతి నిర్మూలనకు ఇతను ఒక ప్రతీక, ఇతను ఒక నిలబడతాడు అనేటువంటిది ఆ 2012లో ప్రజలు వాళ్ళ యొక్క మనసులో నిలబడ్డటువంటి వ్యక్తి ఒక 13 సంవత్సరాలు అయిపోయే వరకల్లా, 2012 నుంచి 2015 సంవత్సరం, అంటే 2025కి వచ్చే వరకల్లా ఆ వ్యక్తి అవినీతిలో కూరుకొని పోయి 3 మంత్రులు, 4 మంత్రులు ఈడీల చుట్టూ, సిబిఐ చుట్టూ, జైలు చుట్టూ కేసుల్లో ఉండి ఓటమి చెందటం అనేటువంటిది మనం ఖచ్చితంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే అవినీతి నిర్మూలనకు ప్రతీకగా చూశారో అదే మనిషి అవినీతిమయం అయిపోయాడు అన్నది ప్రధానంగా ఇక్కడ తెలుస్తుంది. దీంతో పాటుగా రెండోది ఏంటంటే, అతను 2013లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయి కాంగ్రెస్ పార్టీ సహకారంతో ముఖ్యమంత్రి అయినప్పుడు అతను చాలా సామాన్యుడుగా చీపురు బట్టి అన్ని శుభ్రం చేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి మన వ్యాగనార్ కారులో సెక్రటేరియట్కి వచ్చేవాడు, మెట్రోలో తిరిగేవాడు ఢిల్లీలో. కానీ అదే 2023, 22, 24 ఇప్పుడు చూసే వరకు ఏంటి, అతను తన యొక్క నివాసవంతమైనటువంటి భవనం కోసం కొంత అమౌంట్, కొన్ని ప్రభుత్వ డబ్బులు ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం చేశాడని. అంటే మనిషి యొక్క పతనం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దానికి నేను ఈ 2 ఉదాహరణలు చెప్తున్నాను. అట్లాగే మొన్నటికి మొన్న అతను సహజంగా ఎవరైనా మనం ఇన్ని సంవత్సరాలు, అంటే అతను 12 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మేమేం చేశాం, మళ్ళీ మమ్మల్ని ప్రజలు ఎందుకు గెలిపించాలి అనేటువంటి విషయాన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల ముందు పెడతారు. ఇతనేం చేశాడు, ఇతను ఈ రెండింటి కంటే భిన్నంగా ఏం చేశాడంటే సంచలనాల మీదనే అతను ఫోకస్ చేశాడు. అంటే ఏదైతే సంచలనం అవుతుందో, ప్రజలు దాని మీద ఎక్కువ చర్చించుకుంటారనుకుంటారో వాటి మీద ఫోకస్ చేశాడు. తను చేస్తున్నటువంటి అభివృద్ధి మీద ఎక్కడ అతను ఫోకస్ చేస్తున్నట్టుగా మనం ప్రచారంలో చూడలేదు. కారణం ఏంటంటే, అతను ఎత్తుకున్నటువంటిది ఏంటంటే, యమునా నది అంతా కూడా మురికిగా ఉంది, ఈ యమునా నదిలో హర్యానా వాళ్ళు విషం కలిపారు అనేటువంటిది ఒక సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ చేశాడు.
దాన్ని ప్రధానమంత్రి తర్వాత హర్యానా ముఖ్యమంత్రి తిప్పికొట్టారు. ఢిల్లీ ప్రజలు కూడా వాళ్ళు చెప్పిందే నమ్మారు, ఇతను చెప్పింది నమ్మలేదు అనేటువంటిది ఈ ఎన్నికల ఫలితం ద్వారా మనం అర్థమవుతుంది అంటే అన్నమాట. ఎన్నికల ముందు ఓవరాల్ ఢిల్లీ సీఎంని అతీష్ని కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఒక అంశాన్ని బయటకు తీసుకొచ్చారు. అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఆ, ఎన్నికల హామీలలో ఆచరణ ఏమైతే మనం ఆచరణ చేయలేమో వాళ్ళకి ఎప్పుడో అప్పుడు ఎట్లయితే వాళ్ళు ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఎదుగుతారో అలాగే డబేలుమని ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు అనటానికి కూడా మనం ఈ ఢిల్లీ ఎన్నికల్ని ఈ రోజు వచ్చినటువంటి ఫలితాలు మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. Right. దేనికంటే సాక్షాత్తు ఈరోజు కేజ్రీవాల్ ఓడిపోయాడు, అతను డిప్యూటీ ఉన్నటువంటి మనీష్ సిసిడియా ఓడిపోయాడు. అంటే రాజకీయాల్లో ఇందిరాగాంధీ ఓడిపోయింది, కేసీఆర్ ఓడిపోయాడు, ఎన్టీఆర్ ఓడిపోయారు, వీళ్ళందరూ ఓడిపోతారు. కానీ ఆ ఓటమి ఎలా జరిగింది అనేటువంటిది ఇందాక నేను చెప్పినట్లు ముఖ్యమైనటువంటిది. ఇది భవిష్యత్తులో ఢిల్లీ రాజకీయాల్లో ఈ ఎన్నికల ఫలితాలు అనేటువంటిది ఇక చిరస్థాయిలో ఉంటాయి. వాళ్ళ యొక్క రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు అన్ని కూడా ఆధారపడి ఉంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్. సంధ్యా రెడ్డి గారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ మనతో ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడదాం. సంధ్యా రెడ్డి గారు నమస్తే అండి. ముఖ్యంగా బీజేపీ గెలిచింది, ఆప్ అయితే ప్రతిపక్షంలోకి వెళ్ళింది, కానీ కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది, సున్నాకే పడిపోయిన పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఒకటండి, ఇప్పుడు ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు. కేజ్రీవాల్ గారు 3 సార్లు సీఎంగా ఉన్నారు, ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ తో కలుపుకుంటే గెలిచేటోళ్ళేమో. మరి మేము ఒకటి ఏమంటున్నామంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇద్దరం కలిస్తే ఒక 51% వాళ్ళకి ఓట్ బ్యాంక్ వచ్చింది, కోరుకున్నారు, మార్పు వచ్చింది. ఇలా మోడీ గారు చెప్పిన మాటలు మరి వాళ్ళకి జనాలకు నచ్చింది. వాళ్ళు మార్పు కోరుకోవాలని. ఇప్పుడు వాళ్ళు దగ్గర 10 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ లో ఉంది. మరి గతంలో 2 సార్లు వాళ్ళని సీఎం కాలేదు, బీజేపీ ఎందుకు గెలవలేదు? అప్పుడు ప్రజలు వాళ్ళ వ్యక్తిగత అవసరాలా, లేకపోతే ప్రజలకున్న సమస్యలా, లేకపోతే ప్రజలకున్న ఓట్ బ్యాంకింగ్, లేకపోతే ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ కారణాల పరంగా వాళ్ళు గెలిపించుకున్నారు. దాన్ని మనము ఓటు వేసిన వాళ్ళని, గెలిపించుకున్న వాళ్ళను, వాళ్ళు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. వాళ్ళు అట్లా కాదండి, ఇట్లా కాదండి అని మేము చెప్పింది వాళ్ళు నమ్మలేదు, వాళ్ళు చెప్పింది వాళ్ళకి నమ్మకం అనిపించింది. కాబట్టి కేంద్రంలో కూడా అధికారంలో ఉందని ప్రజలు ఒకసారి బీజేపీకి కూడా అనేక సార్లు, కాంగ్రెస్ పార్టీకి కూడా అవకాశం ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఆప్కి 3 సార్లు ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి బీజేపీకి ఇద్దాం అనుకున్నారు. దాంట్లో మనం దాన్ని ఎలా ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు, మీరు చెప్పింది వాస్తవమే. ఎవరిని కావాలనుకున్నారు, ఎవరిని వద్దనుకున్నారో విషయం పక్కన పెడితే, అసలు కనీసం ఖాతా కూడా ఓపెన్ చేయలేనంత దీనస్థితికి ఎందుకు కాంగ్రెస్ వచ్చింది ఢిల్లీలో? అవునండి, ఒకటి సార్ ఓట్ బ్యాంక్ చూడండి, మాకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది చూడండి. మీరు ఏది 1 ఉన్నా 2 ఉన్నా ప్రజలు కోరుకున్నారు. ప్రజలని మనం దాన్ని మీరెందుకు కోరుకున్నారు అని చెప్పేసి ప్రజలను కాదు, మనము పథకాలు చెప్తాము, ప్రవేశపెట్టే విధానం చెప్తాము. దేశంలో అనేక సార్లు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రజలు చూసిర్రు. ఒకసారి బీజేపీ కూడా చూద్దాము, అవకాశం ఇద్దాం అనుకున్నారు. ఇప్పుడు మనం ప్రజలను ఎట్లా మాట్లాడతామండి? ఇప్పుడు మనం చెప్పింది వాళ్ళకి నచ్చలేదు, విధి విధానాలు నచ్చినాయా నచ్చలేదా, లేకపోతే స్థానికతన, అక్కడ ఉన్న సమస్యలా, లేకపోతే ఇంకేదా ఎన్నో వరాలు కురిపించింది నిన్న మన బీజేపీ గవర్నమెంట్. సరే, మరి దానికి అట్రాక్ట్ అయ్యిండ్రేమో, ఒకసారి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి చూస్తే బాగుంటుందని వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు మనము ఒక పార్టీలో మనం లీడ్ అయ్యేటప్పుడు ప్రజల అవసరాలను, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సి వస్తుంది. ప్రజలను తీసిపోయడానికి, ఎందుకంటే ప్రజలు దేవులతో సమానం. ఓటు బ్యాంక్ అంటే ప్రతి ఒక్క పౌరుడు ఈ రోజు ఓటు హక్కు కల్పించిన రాజ్యాంగం. వాళ్ళు ఏ రకంగా వాడుకుంటున్నా, ఏ రకంగా యూజ్ చేసుకుంటున్నట్టు వాళ్ళని మనం ఏం అనలేము. మేము కూడా ప్రతిపక్షం ఒకటే అండి. ఈ రోజు కేజ్రీవాల్ గారి గురించి మరి ఈ రోజు 3 సార్లు అవకాశం ఇచ్చిన మరి ఆయన చీపిరి గుర్తుకు ఓటు వేసి గెలిపించుకున్నారు. ఒక సామాన్యమైన వ్యక్తులను కూడా పెడితే ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. ప్రజలు మరి అప్పుడు నమ్మిరు, ఇప్పుడు నమ్మలేదు. దానికి మనం ఏం చెప్తాం సార్? మనం వాళ్ళ అవసరాలను బట్టి, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఉండొచ్చు. ఇప్పుడు రాలేదన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గానే ఉంటుంది సార్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గెలిచినా ఓడిపోయినా ఒకేలా ఉంటది. వాళ్ళతో కలిసి పనిచేస్తాం. ప్రజలైతే తిరస్కరించాలన్న విషయాన్ని అయితే ఒప్పుకోరంటారు. ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలు తిరస్కరించాలన్న విషయాన్ని ఒప్పుకోరంటారా? అవునండి, ప్రజలు తిరస్కరించడం అంటే కోరుకున్నారు మార్పు అంటున్నాం. తిరస్కారాన్ని మీరు ఇప్పుడు మాటలో డిఫరెంట్ గా ఉంటది సార్. ప్రజలు ఒక మార్పును కోరుకున్నాం అంటున్నారు. గతంలో మాకు కూడా అధికారం ఇచ్చిండ్రు. కాంగ్రెస్ అధికారం చూడలేదా ఢిల్లీలో?
ఈ కేజ్రీవాల్ గారిని కూడా చూసారు. బీజేపీకి ఎప్పుడు రాలేదు, 27 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఒకసారి అవకాశం ఇచ్చారు ప్రజలు. ప్రజలు మనం ఎట్లా అవమానపరుస్తారు? గత గత ప్రజలు ఇచ్చిన తీర్పునైతే ఎవరు కూడా అగౌరవపరచరు. కానీ గత 12 సంవత్సరాలుగా కేజ్రీవాల్ని నమ్మారు. కేజ్రీవాల్ సుపరిపాలన అందిస్తారంటున్నారు, ఖచ్చితంగా ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీ సుపరిపాలన అందిస్తుందని నమ్మారు కనుక బీజేపీకి ఇచ్చారని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ ఇవ్వలేదనా? ఒకటండి, కాంగ్రెస్ గతంలో ఇచ్చాము, కేజ్రీవాల్ గారికి ఇచ్చాము, బీజేపీకి ఇవ్వలేదు. ఇద్దాం ఒకసారి అని ఇచ్చారు ప్రజలు. చూద్దాం వాళ్ళగా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు చెప్పారు కదా, ఇవ్వకపోతే మేము చెప్తాం అప్పుడు ఎట్లా ఇవ్వరు, మీరు ఏ రకంగా హామీలు ఇచ్చారు, హామీలు కురిపి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో బీజేపీ వాళ్ళ పాత్ర ఏ రకంగా ఉందో చూసారు కదా. ఇప్పుడు మేము కూడా ఢిల్లీలో వీళ్ళు పెద్ద హామీలు ఇచ్చారు, ఆ హామీలను నెరవేర్చారు. మరి వాళ్ళ సిద్ధాంతాలను, మరి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చి నిజంగా కూడా ప్రజలు ఉంటే మళ్ళీ పట్టం కడతారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రతి ఒక్కరూ మనం అందరం గౌరవించాల్సిందే. ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన తీర్పునైతే గౌరవిద్దాం సంజయ్ రెడ్డి గారు. కానీ కాంగ్రెస్ ఎందుకు ఆకట్టుకోలేకపోయింది ప్రజల్ని? మాకు సాధ్యంగానే హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మేయాల్సినంత అవసరం లేదు. ఒకటి ఇంకొకటి, రాష్ట్రానికి చాలా రాష్ట్రాలకు డిఫరెన్స్ ఉంటాయి. మనం ఒకటి గుర్తించాలి, ఇక్కడ తెలంగాణకు ఢిల్లీకి సంబంధాలు ఉండవు. అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న విధి విధానాలు వేరే ఉంటాయి. వాళ్ళు ఉన్న దాన్ని బట్టి వాళ్ళు కొన్ని పెట్టారు, కొన్ని వాళ్ళు ఏదో కొన్ని చెప్పారు, వాళ్ళు చెప్పిన వాళ్ళు నమ్మారు, అవకాశం అన్నారు. ఇప్పుడు మేము చెప్పింది వాళ్ళు వినలేదంటే వినలేదు, ఎందుకు వినలేరు అని చెప్పేసి మనం అయితే ఎవరిని క్వశ్చన్ చేయలేం కదా సార్. వాళ్ళు చెప్పిన వాళ్ళకి నచ్చింది చూద్దాం అనుకున్నారు, అవకాశం ఇచ్చిండ్రు. మేము ఓడిపోయినా కూడా ప్రజలలో ఉంటాం సార్, ప్రజలలో ఉంటాము. ప్రజలకు రావాల్సిన ఏదైతే అక్కడ ఏ హామీలు అయితే ఇచ్చిండ్రో 100% వచ్చే వరకు ప్రజలతోనే ఉంటాం. ఓడిపోయినాం కదా అని చెప్పి ఇంట్లో కూర్చునేది ఏముండదు. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది, ఓటమిలు గెలుపు అనేది సహజం, రెండు ఈక్వల్ గా తీసుకుంటాం. కాబట్టి మాకు పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. అదే ప్రజలు కోరుకుంటున్నారు, మేము కూడా ప్రజలతో పాటే ఉంటామని మేము అనుకుంటున్నాము. నిజమే మీరు చెప్పింది, గెలుపోవటంలో సహజమే, కరెక్టే. కానీ మీ కాంగ్రెస్ పార్టీ కూడా చరిత్ర ఉంది, కానీ ఆ చరిత్ర మసక బారిపోతున్నట్టు కనిపించట్లేదా? ఇప్పుడు కాదు సార్, మన తెలంగాణలో గతంలో బీజేపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి మనకు తెలియదా సార్? తెలంగాణలో గతంలో ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది మనకు అందరికి తెలుసు. ఒకసారి 2 వచ్చినాయి, ఒకసారి 5 వచ్చినాయి, ఒకసారి 7 వచ్చినాయి, ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అన్ని చూసినాం, దాన్ని మనం పెద్దగా పసిగట్టలేం కదా వాళ్ళని. ఇప్పుడు ఎందుకు మీరు ఇట్లా ఎందుకు ఓటేశారు, మాకెందుకు వేయలేదు కాంగ్రెస్ పార్టీకి అనేది అడగడానికి ఉంటది కదా. మాకు కూడా మేము కూడా రెక్టిఫై చేసుకుంటాం. ప్రజలు ఇచ్చిన తీర్పు మీద ఎవరు ఏమీ మాట్లాడలేదు సంజయ్ రెడ్డి గారు. కానీ కాంగ్రెస్ పార్టీ వెనుకబాటుతనానికి కారణం ఏంటి? అసలు దీన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? ఒకటి చెప్తే కర్నూలు చావుకు 1,00,000 కారణాలు ఉంటాయి. మేము ఎనాలిసిస్ చేసుకుంటాం ఈ రోజే కదా. మేము ఎందుకు మన ప్రజలకి వెళ్ళలేకపోయినాము, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, మనం ఎందుకు ఇంకా హామీలు ఇంకేమన్నా ఇవ్వాల్సి ఉండేనా, ప్రజలు ఏందనేది మేము కూడా రెక్టిఫై చేసుకుంటాం ఇప్పుడు ఈ రోజే కదా. తప్పకుండా చేసుకుని ప్రజలకు అనుకూలంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం. రైట్. అలాగే మల్లికార్జున్ గారు బీజేపీ యూత్ లీడర్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడుతూ. మల్లికార్జున్ గారు నమస్తే అండి. నమస్తే. మొత్తానికి అయితే దేశమంతా ఎంత ప్రబంధన సృష్టించినా ఢిల్లీని మాత్రం గెలవలేకపోయారు అన్న అపవాదం నుంచి ఇప్పుడు మొత్తానికి అయితే ఢిల్లీని కైవసం చేసుకున్నారు, ఎలా చూడాలి సార్? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి స్పోక్ పర్సన్స్కి అందరికీ నమస్కారాలండి. ఈరోజు మేడం సంధ్యారెడ్డి గారు చెప్పిన ప్రతి విషయానికి మేము సమాధానాలు ఇస్తాం సార్. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పేసి అక్కడే అయితే అవకాశం కేవలం అదే ఉదాహరణతో రాలేదు. ఎందుకంటే మేము అక్కడ గత 10 రోజులు వర్క్ చేయడం జరిగింది. ఇదే ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్. మేడం మేనిఫెస్టో గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏవైతే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సారథ్యంలో ఉన్నటువంటి ప్రస్తుత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటివి కేవలం సిద్ధాంతాలు కాదు, నినాదాలు కాదు, ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలిస్తున్నటువంటి ప్రజా పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తైనటువంటి చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు అహంకారపూరితమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా, కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రజలు బుద్ధి చెప్పారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను అక్కడ ఢిల్లీలో ఎర్రకోటపై ఈరోజు ఎగరవేసినందుకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ ప్రతి ఒక్కరికి ఢిల్లీలో పనిచేసినటువంటి జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, ఢిల్లీ ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ముఖ్యంగా ఈరోజు
ఒకటి స్పష్టంగా చెప్పాలి సార్, అరవింద్ కేజ్రీవాల్ గారు అవినీతి రహిత పరిపాలన తీసుకొస్తానని చెప్పేసి అప్పుడు లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే గారితో పాటు పనిచేసి ప్రజల యొక్క సింపతితో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు శీష్ మహల్ యొక్క అవినీతి వివాదాలు కావచ్చు, మనీ ల్యాండరింగ్ కావచ్చు, ఢిల్లీ యొక్క లిక్కర్ స్కామ్ కావచ్చు, ముఖ్యంగా ఈరోజు మేడం గారు ఒకటి చెప్పారు, సందారెడ్డి గారు, మేము కలిసి ఉంటే మేము గెలిచే వాళ్ళమేమో అని అంటున్నారు. మీరు కాదు మేడం, ఇండియా అలయన్స్లో ఉన్నటువంటి అన్ని కూటమిలు వచ్చి పోటీ చేసినా ఈ రోజుల్లో మోదీ గారి మ్యాజిక్ను, మోదీ గారి గ్యారంటీని, ఈరోజు భారతీయ జనతా పార్టీని మీరు డోకా ఎటువంటి లేదు. ఈరోజు మేము వికసిత్ భారత్ యొక్క 2047 విజన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలు మమ్మల్ని నమ్మారు. ఈరోజు మేనిఫెస్టో గురించి మాట్లాడితే ఒకటి సార్, ఈరోజు ఆల్రెడీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఆప్ ఇస్తున్నటువంటి మేనిఫెస్టో కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మేనిఫెస్టో కానీ, ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం ఎప్పుడో సగానికి పైగా ఈరోజు మేము అమలు చేశాం. ఉచిత నీరు గురించి మాట్లాడితే ఒకసారి ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ గురించి మేము ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది. రేషన్ గురించి మాట్లాడితే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గురించి మాట్లాడవచ్చు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్యం కావచ్చు, అదేవిధంగా ఆరోగ్య బీమా సేవలు కావచ్చు, అదేవిధంగా ఉచిత విద్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు. అదేవిధంగా ఈరోజు ఇంకొకటి సార్, స్పష్టంగా మనము ఏదైతే విద్యుత్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి 300 యూనిట్స్ని మేము ఇంప్లిమెంటేషన్ చేస్తామని స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా బస్తీవాడల్లో 5 రూపాయలకి అన్న క్యాంటీన్లు ఇస్తామని చెప్పి అనేది వాస్తవం. ఎందుకంటే పేద ప్రజలు అంత్యోదయ సిద్ధాంతం ద్వారా ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కావచ్చు, మేము అధికారంలో ఉన్నా లేకపోయినా పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తాం. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకూడదని చెప్పేసి అటల్ బస్తీల్లో 5 రూపాయల క్యాంటీన్ని మేము ఓపెన్ చేయడము. అదేవిధంగా ఈరోజు మేము లాడ్లీ పథకం కింద గర్భిణీ స్త్రీలకు 21,000 ఇవ్వడంతో పాటు 6 కిట్లని, పౌష్టికాహార కిట్లు ఇవ్వడము. అదేవిధంగా ఈరోజు 2,500కు పైగా మహిళలకు కూడా ప్రోత్సాహం ఇస్తాము, యూత్ ఎంపవర్మెంట్ ఇస్తాము. ఖచ్చితంగా ఈరోజు మన బడ్జెట్ను గమనిస్తే మా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ గారు దాదాపు పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన బడ్జెట్గా మనం అది పేర్కొనొచ్చు. 12 లక్షల వరకు ఈరోజు మనము ఇచ్చిన పార్టీ ఏది కూడా లేదు సార్. 12 లక్షల వరకు పేద మధ్యతరగతి వర్గాలకు మేము పన్ను మినహాయింపు ఇచ్చాం. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్యాక్స్ రూపంలోనే నడ్డి విరిచారు పేద మధ్య తరగతి వాళ్ళకి. ఈరోజు మేము 1 నేషన్ 1 ట్యాక్స్ తీసుకొచ్చాం, 1 నేషన్ 1 ఫ్లాగ్ తీసుకొచ్చాం, 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఖచ్చితంగా 1 నేషన్ 1 ఎలక్షన్స్ తీసుకొస్తాం. మోదీ గారి అజెండా ఉన్నటువంటి 2047 వికసిత్ భారత్ ఏదైతే ఉందో ప్రపంచ దేశాలకు అగ్రనాయకత్వం వహించే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులేస్తుంది. ఈరోజు నరేంద్ర మోదీ గారు ఒక భారతదేశానికి మాత్రమే నాయకుడు కాదు కదా సార్, ప్రపంచ దేశాలకు కూడా అగ్ర నాయకుడు. ఈరోజు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా మోదీ గారు అంటే బీజేపీ అనే మాట ఎందుకు వినిపిస్తుందంటే దానికి భారతీయులుగా మిగతా వాళ్ళు కూడా ఈరోజు గర్వపడాలి సార్. ఇంకొకటి మేము ఒకటి స్పష్టంగా చెప్తున్నాం సార్, ఈరోజు ఆపు ప్రభుత్వం అవినీతిమయము, అదేవిధంగా మనీ ల్యాండరింగ్, లిక్కర్ స్కామ్తో పాటు ఏ స్కాములు తీసుకున్నా కూడా ప్రజలు వాళ్ళని విశ్వసించలేదు. మేము అక్కడ ఢిల్లీలో 10 రోజులు వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ హేమీలో పోటీ చేసినటువంటి న్యూఢిల్లీ 40 అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం షీలా దీక్షిత్ గారి కుమారులు సందీప్ దీక్షిత్ గారు పోటీ చేయడం జరిగింది. 3 సార్లు సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా అక్కడ పోటీ చేయడం జరిగింది. అక్కడ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా భాజపా అభ్యర్థి పర్వేష్ వర్మ సింగ్ గారికి మేము పనిచేయడం జరిగింది సార్. ముఖ్యంగా ఏపీ బీజేపీ యువ నాయకులుగా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారి సలహా మేరకు, ఏపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ గారి ఆదేశాలతో జాతీయ యువమోర్చా కోశాధికారి పిఎం సాయి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము అక్కడ వర్క్ చేసాం సార్. ముఖ్యంగా ఏదేమైనా మల్లికార్జున్ గారు, మొత్తానికైతే గతంలో సంక్షేమ పథకాలకి వ్యతిరేకంగా ఉండే బీజేపీ ఈసారి సంక్షేమ పథకాల విషయంలో ఢిల్లీలో చాలా సంక్షేమ పథకాలు అయితే అమలుకి, మహిళలకైతే 2,000 అని రకరకాల హామీలు ఇచ్చింది. ఈ హామీలు రాబోయే రోజుల్లో నెరవేర్చగలిగే ఇది ఉందంటారా సార్? ఖచ్చితంగా మోదీ గారు ఇప్పుడే చూసాం, మనము ట్వీట్ చేశారు, అదేవిధంగా ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది. వికసిత్ భారత్, వికసిత్ ఢిల్లీ యొక్క లక్ష్యం కోసం మాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఖచ్చితంగా ప్రజల యొక్క ఆశీస్సులు తీసుకుంటాం. ఈరోజు యమునా నదిని శుభ్రం చేసి తీరుతాం. అదేవిధంగా ఆప్ అవినీతి మయమైంది. మేము వెల్ఫేర్ మెకానిజం, గ్రోత్, డెవలప్మెంట్తో ఖచ్చితంగా వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో పాటు వికసిత్ ఢిల్లీలో కూడా కమలాన్ని వికసిస్తాం. రాబోయే రోజుల్లో కమలం పార్టీకి ఏ పార్టీ కూడా దరిదాపుల్లో లేకుండా మేము తీసుకెళ్తాం సార్ ఖచ్చితంగా. కానీ ఇంకొక విషయం అంటే కేజ్రీవాల్ అనే వ్యక్తి అవినీతి లేకుండా
పరిపాలన చేస్తానని చెప్పారు. చాలా వాటికి చాలామంది చాలా నిజాయితీపరుడిగా కూడా కేజ్రీవాల్ని భావిస్తూ ఉంటారు. కానీ అలాంటి వ్యక్తికి అవినీతి మరక అంటించే ప్రయత్నం చాలా స్ట్రాంగ్గా చేసింది, అందులో సక్సెస్ఫుల్గా అయిపోయింది బీజేపీ అనే మాటలు. సార్ ఒకటి ఆడలేక మధ్యలో చెరువు అన్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ ప్రభుత్వము బీజేపీపై విద్వేషం ఎప్పుడు చిమ్ముతూనే ఉంటుంది. వాళ్ళకు ఒక్క సీటు కూడా రాలేదు కాబట్టి ఆక్రోశం ఉండొచ్చు, ఆరోపణలు చేయొచ్చు. నేను ఈరోజు మీడియా వేదికగా కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మీ పార్టీని డెవలప్ చేసుకోవడం కోసం మీరు ప్రయత్నాలు చేయండి, అంతేగాని బ్రహ్మరథం పడుతున్నటువంటి ప్రజల మీద భారతీయ జనతా పార్టీ మీద విద్వేషం మానుకొని కనీసం మీకు గత ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కనీసం ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు, కనీసం ప్రజల కోసం ఇప్పుడు వరకన్నా పనిచేసి రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల సంక్షేమం కోసం సలహాలు సూచనలు ఇవ్వండి. ఖచ్చితంగా 2047లో వికసిత్ భారత్ విశ్వగురు స్థానంలోకి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తామని సంకల్పంతో మా అగ్రనాయకత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా మాకు సలహాలు సూచనలు ఇవ్వండి, ఖచ్చితంగా తీసుకుంటాం. ఆ విధంగా భారతదేశాన్ని అగ్రపథంలో పెట్టడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఈరోజు టాప్ 5 ఎకనామిక్ కంట్రీ నుంచి టాప్ 3 ఫ్రంట్ రన్లోకి మనం ఇండియా ముందుకెళ్తుందంటే దానికి మనం అందరం గర్వించదగ్గాలి సార్. ఈరోజు ఇంకోటి సంక్షేమ పథకాల కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆదరించలేదు సార్. ఒకటి మేము 2014 నుంచి 2024లో చూసుకుంటే ఈరోజు ఎకనామిక్ కంట్రీ ఫ్రంట్ రన్లో టాప్ 5 నుంచి టాప్ 3కి వస్తుంది. $2.5 ట్రిలియన్ ఎకనామిక్ కంట్రీగా మనం ముందుకెళ్తున్నాం. ఈరోజు ఎక్కడ చూసుకున్నా వందే భారత్ ట్రైన్స్తో విశ్వవ్యాప్తంగా జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో హెమీ స్పీడప్ రైల్స్ ఉంటే మన భారతదేశాన్ని మేము తీసుకొచ్చాం. అదేవిధంగా ఇంకొక గర్వించదగ్గ విషయం సార్, 193 దేశాల్లో దాదాపు 156 దేశాలు పైగా ఏకగ్రీవంగా అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క జడ్జి గారిని ఈరోజు హైకోర్టు న్యాయమూర్తిని గారిని తీసుకున్నారంటే అది ఒక విజయం సార్. ఇకపై ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి సార్. ఒకటి గవర్నర్ వ్యవస్థని సక్రమంగా యూజ్ చేసుకున్నారు అనే విషయము మీడియా వేదికగా ఇవన్నీ ట్రోల్స్ సార్. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా గారు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయారు, చట్టం కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఈరోజు మేము స్పష్టంగా ఒకటే చెప్తున్నాం సార్, ఈరోజు ఢిల్లీ గడ్డపై ఎర్రకోట మీద భారతీయ జనతా పార్టీ జెండాకి ఢిల్లీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజల కోసమే పనిచేస్తాం. ఈ ఆప్ ఏదైతే అవినీతిమయం చేసిందో, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవినీతిమయం చేసింది, దానికి సంబంధించి మనం చాలా రకాలుగా కూడా విన్నాం. సోదరి సంధ్యారెడ్డి గారు కూడా గమనించాలి, 2010 హయాంలో మీరు కామన్వెల్త్ స్కీమ్కి సంబంధించి దాదాపు 70,000 కోట్ల స్కామ్ చేశారు మేడం. కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, అది మీరు గుర్తించాలి. అదేవిధంగా ఢిల్లీ ఎన్విరాన్మెంట్ని మేము రూపొందిస్తాం, ఎన్విరాన్మెంట్ని పెంపొందిస్తామని చెప్పేసి 6,000 కొత్త బస్సులతో 3,000 కోట్ల స్కామ్ చేశారు. అదేవిధంగా డిటిసి ట్రాన్స్పోర్ట్ కోఆపరేషన్తో కూడా జల్ బోర్డులో కూడా ఎన్నో అవినీతిమయ కేసులు ఉన్నాయి. ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్తున్నాం సార్, ఆపు ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వమైన అవినీతిమయము, మనీ ల్యాండరింగు, వీళ్ళు అసమర్థులు, వీళ్ళకి అవకాశం ఇచ్చే బదులు భారతీయ జనతా పార్టీకి ఇస్తే ఖచ్చితంగా ఢిల్లీలో కమలం వికసిస్తుంది, అదేవిధంగా ఢిల్లీ కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ప్రజలు స్పష్టంగా పట్టం కట్టారు సార్. అందుకు మేము భారతీయ జనతా పార్టీ నాయకుల తరపున మేము సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. ఒక నరేంద్ర మోదీ గారి సారథ్యంలో మేము పనిచేస్తున్నందుకు మేము అందరం అక్కడ ధైర్యంగా పనిచేసి వచ్చాం సార్. ఇప్పుడంటే ఇచ్చారు, గతంలో మోడీని ఎందుకు నమ్మలేదంటారు సార్? ఒక్క విషయం, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజము. భారతీయ జనతా పార్టీ ఇదే అరవింద్ కేజ్రీవాల్ గారు మొదటిసారిగా 2013లో సీఎం అయినప్పుడు భారతీయ జనతా పార్టీకి వచ్చిన సీట్లు ఎన్ని ఉన్నాయి? రెండవసారి భారతీయ జనతా పార్టీకి సీట్లు తక్కువ వచ్చి ఉండొచ్చు. ఫస్ట్ సారి మేము మెజార్టీ చూపించుకోలేకపోయాం కాబట్టి అక్కడ సీఎంగా మా వాళ్ళు చేయలేదు. 1993లో మొదటిసారిగా గవర్నమెంట్ ఫామ్ చేసింది ఎవరండి? భారతీయ జనతా పార్టీ. తిరిగి 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఇన్ని రోజులుగా అక్కడ ఫైట్ చేస్తుందంటే పబ్లిక్ కోసము, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోసం. మేము గల్లీలో ఉన్న, ఢిల్లీలో ఉన్న, ఎక్కడున్నా కూడా ప్రజల కోసం పనిచేస్తామని చెప్పేసి ఈరోజు నిరూపించారు ప్రజలు. మేము ఇంకొకటి స్పష్టంగా చెప్తున్నాం సార్, ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారే స్పష్టంగా మీడియా వేదికగా చెప్పారు, ప్రజలు మోదీ గారిని నమ్మారు, అదేవిధంగా ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని తిరస్కరించారు, అందుకే ఈరోజు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారని చెప్పారు. సాక్షాత్తు ఆయన గురువు అయినటువంటి అన్నా హజారే గారు కూడా స్పష్టంగా ప్రెస్ మీట్లో పేర్కొన్నారు, ఆప్ యొక్క అవినీతిమయము, కాంగ్రెస్ యొక్క అహంకార పూరితమైనటువంటి వ్యక్తిత్వమే ఈరోజు భాజపాకు అత్యధికంగా సీట్లు, మ్యాజిక్ ఫిగర్ 36 అయితే ఈరోజు మాకు 48 సీట్స్ వచ్చాయి సార్. రైట్.
రైట్. నరసింహరావు గారు, ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో తన అమాయకుడిని ఇది కుట్ర అని చెప్పేసి కేజ్రీవాల్ పదే పదే చెప్పారు. జైలు నుంచి కూడా ఆయన పాలన చేశారు. ఎలా చూడాలి సార్? ముఖ్యంగా సంక్షేమ పథకాలు చాలా ప్రవేశపెట్టామని చాలా గొప్పగా చెప్పుకున్నారు. అంటే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సానుభూతి పనిచేయలేదు, అలాగే అవినీతి చేశారని ప్రజలు కూడా గట్టిగా నమ్మారు. దీన్ని ఎలా చూడాలి? మనం ఒకసారి 98 2012 షీలా దీక్షిత్కి సంబంధించినటువంటి 3 టర్ములు చూసినట్లయితే, ఆ టర్మ్లో ఢిల్లీకి సంబంధించినటువంటి దాంట్లో అంటే ఒక 8 సంవత్సరాల పాటు యూపీఏ అధికారంలో ఉంది. యూపీఏ అధికారంలో ఉండటం వల్ల ఏమైందంటే అక్కడ ఢిల్లీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటువంటిది షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. అంటే మనం ఏ ప్రభుత్వం అయినా ఏం చేయాలంటే అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే ప్రజలు, ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు మనం 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు కూడా ఒకే పార్టీని గెలిపిస్తూ వస్తున్నారు. ఎందుకు కారణం ఏంటంటే వాళ్లకు ఆ యొక్క ప్రభుత్వంలో అభివృద్ధి కనబడుతుంది, అట్లాగే అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు కూడా దొరుకుతున్నాయి కాబట్టి దాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళేటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి అట్లా వెళ్తున్నారు. కానీ ఇక్కడ లాస్ట్కి వచ్చేవరకు షీలా దీక్షిత్ టెన్యూర్ లాస్ట్కి వచ్చేవరకు ఏమైందంటే, ఇందాక మన మిత్రుడు మల్లికార్జున గారు చెప్పినట్టుగా కొన్ని అక్కడ కూడా కొంత అవినీతి మరకలు కానివ్వండి, లోక్పాల్ కోసం వీళ్ళు చేసినటువంటి ఉద్యమం కానివ్వండి, అది ప్రజల్ని ముఖ్యంగా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, ఉద్యోగస్తుల్ని అట్రాక్ట్ చేసి ఆ ఓట్లన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మళ్ళీ మళ్ళినప్పుడు కూడా మొదటి టర్మ్లో ఏమైందంటే వాళ్ళకు పరిపూర్ణమైనటువంటి మెజారిటీ రాకపోవడం. ఇందాక ఆ మేడం గారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిందే కాంగ్రెస్ ఓడించి ఫస్ట్ 2012లో. సరే, కారణాలు ఏమన్నా కూడా ఇప్పుడు ఢిల్లీ కామన్ మ్యాన్ ఏమని ఆలోచిస్తున్నాడంటే, లాస్ట్ ఒక 10 సంవత్సరాలు ముఖ్యంగా ఈ టర్మ్లో ఏది 2020 నుంచి 25 మధ్యలో అక్కడ మనం చెప్తున్నటువంటి గణాంకాలకు, చెప్తున్న మాటలకి, జరుగుతున్నటువంటి అభివృద్ధికి పొంతన లేదు. కారణం ఏంటంటే అనేక సందర్భాల్లో కేజ్రీవాల్ ఏం ప్రకటించాడు, మనం కావాల్సినటువంటి మన యొక్క ఢిల్లీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంది, లేకపోతే కేంద్ర హోంమంత్రి శాఖ ఆధ్వర్యంలో ఉంది. వాళ్ళు మనకు డెవలప్మెంట్కి సహకరించట్లేదని పదే పదే ప్రజల మైండ్ సెట్లోకి ఒక నెగిటివ్ నేరేషన్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాడు. ఇది వాస్తవం. ఇంకో విషయం ఏంటంటే, ఎట్ ద సేమ్ టైము లిక్కర్ స్కామ్ కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి, ఇందాక మన మేడం ఏం చెప్పారంటే, మేమును కలిసి ఉన్నట్లయితే మాకు 51% ఓట్ షేర్ వస్తుందని చెప్పారు. కానీ రాహుల్ గాంధీ ప్రసంగాలన్నింటినీ కూడా ఆయన ఈ టర్మ్లో 2000 మొత్తంగా 3వ టర్మ్లో ఆయన చేసినటువంటి అవినీతినే రాహుల్ గాంధీ ఎక్కువగా ప్రస్తావించాడు. అంటే రాహుల్ గాంధీ ప్రస్తావించింది చేసినటువంటి అవినీతినే, బీజేపీ ప్రస్తావించింది అవినీతినే. కాబట్టి వాళ్ళిద్దరు కలిస్తే అనేటువంటిది మన ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు రాజకీయాల్లో తావుండదు. దేనికంటే వాళ్ళ యొక్క ఇప్పుడు గెలిచి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ఓడించి, కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆప్నే టార్గెట్ చేసింది. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీనే టార్గెట్ చేసింది. ఒకవేళ కలిసి పోటీ చేసి ఉంటే విమర్శలు ఉండేది కాదు కదా, అవినీతి చేస్తుందని అప్పుడు చెప్పేవాళ్ళు కాదు కదా. అసలు కలిసి పోటీ చేస్తారు అనేటువంటి దానికి అసలు మనం ఒక ఎన్నికలకు ఒక 4 నెలల ముందు నుంచే అసలు జాతీయ రాజకీయాలను చూసినట్లయితే విజయ్ గారు, మనం 2024 ఎన్నికలకు ముందే మనం ఇండి కూటమి గురించి మనం చాలా రకరకాలుగా మాట్లాడుకున్నాం. ఆ యొక్క కూటమి ఏర్పడటమే ఒక విచ్ఛిన్నంలో ఏర్పాటైంది. ఎవరికి ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేకుండా, ఉదాహరణకి కేరళ రాష్ట్రంలో ఒకరితో పొత్తుంటుంది, బెంగాల్లో ఫైటింగ్ చేస్తారు. అంటే ఒక రకమైనటువంటి వాళ్ళ దగ్గర ఒక యునైటెడ్ ఫార్మేషన్ లేదు. ఈ రోజు మీరు గమనించే ఉంటారు, ఢిల్లీలో ట్రెండ్స్ వస్తున్నాయో లేదో, ట్రెండ్స్ మొదలు కాగానే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఒమర్ అబ్దుల్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇండి కూటమికి సంబంధించినటువంటి దాని మీద. నిన్న ఎన్నికల మనం ఎగ్జిట్ పోల్ రాకముందే మన ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి సమాజ్వాదీ పార్టీ ఇండి కూటమికి సంబంధించినటువంటి దాని మీద కామెంట్స్ చేశారు. అంటే ఇక ఇప్పుడు ఆ కూటమి ఉండటం వల్ల ఉపయోగం ఏంది? ఎవరికి లేదు. ఒకటేంటంటే అసలు కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించి వాళ్ళందరినీ కూడా సైద్యగా ఒక 10 స్థానాల వరకు తీసుకొని మిగతా పోట్లన్నిటి కూడా వదిలిపెట్టినట్లయితే బాగుండేది. కానీ మనం ఇవాళ ఫలితం వేరే రకంగా ఉండేదేమో మేడం గారు చెప్పినట్టు. కానీ అక్కడ ఇట్లా చేసినట్టయితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికి పోతుంది. మీరు గత 3 టర్ములు తీసుకోండి,
2014, 2019, 2024 లోక్సభ ఎన్నికలు, 2015, 2020, 2025 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది ఢిల్లీకి ప్రాతినిధ్యం 0. అంటే ఆ ఢిల్లీ క్యాడరు, ఢిల్లీలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు ఎవరితో ఫైట్ చేయాలి, ఏం ఫైట్ చేయాలి అంటే వాళ్ళకు ఒక 3 సార్లు లోక్సభ స్థానాల్లో 0 సీట్లు వచ్చాయి, 3 సార్లు అసెంబ్లీ స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో 0 వచ్చిన తర్వాత వాళ్ళ ఫైటింగ్ ఎవరి మీద చేయాలి? వీళ్ళు ఒకవేళ ఎవరు మన కాంగ్రెస్ పార్టీ కానీ ఆప్ కానీ ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నా కూడా క్యాడర్ మనస్ఫూర్తిగా అంగీకరించి వాళ్ళు పనిచేస్తారా? చేయరుగాక చేయరు. కాబట్టి కాంగ్రెస్ ఎవరైతే ఢిల్లీ నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళు మేము ఒంటరిగా పోరాటం చేయాలనేటువంటిది అది వాళ్ళ యాంగిల్ వరకు వాళ్ళు కరెక్టే చేశారు. గెలిపోవటం అనేటువంటిది అది మనం పక్కన పెడతాం. ఇక తర్వాత ఇందాక మీరు అది కేజ్రీవాల్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన దాంట్లో కేవలం సంచలనాల మీద మాట్లాడటము, లేకపోతే ఆయన యొక్క కాన్సన్ట్రేషను మోడీని ఢీకొంటాననేటువంటిది కొన్ని అనవసరమైన విషయాలకు, అంటే ముఖ్యంగా తనని ఎవరైతే నమ్మి ఓట్లేశారో వాళ్ళకు కావాల్సినటువంటి ఏవైతే హామీలనండి, పనులనండి, అభివృద్ధి అనండి వాటిని పరిష్కరించడంలో అతను ఫెయిల్ అయ్యాడు. ఆ ఫెయిల్ అవ్వటం కూడా ఏమైందంటే అటర్ ఫ్లాప్ అయ్యాడు. కనీసం వాటిని టచ్ చేయకపోవటం, ఏ రోజు చూసినా కూడా సంచలనాలకు వెళ్ళటం, తర్వాత లాస్ట్ 2.5 years 3 years నుంచి మంత్రులు 3 జైల్లో ఉండటం. దీనివల్ల ఏమైందంటే అక్కడ ప్రజలు చాలా మంది ఈ మధ్యకాలంలో జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కొంచెం హైప్ తో తిరిగి వచ్చి ముఖ్యమంత్రులు అయిన సందర్భాలు చూసాం కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, తర్వాత చంద్రబాబు నాయుడు కానివ్వండి, అలాంటి సానుభూతి ఏం పనిచేయలేదంటారా? ఎందుకంటే బీజేపీ మీద చాలా ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్లో కావాలని ఇరికిస్తుందనే విషయాన్ని జనాల్లోకి అంత గట్టిగా తీసుకెళ్ళలేకపోయారంటారా? సార్, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలవలేదు. జయలలిత ఎన్నికల్లో ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి. ప్రజలు మనం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు వెళ్ళి వచ్చినటువంటి కేసు వేరు, రేవంత్ రెడ్డి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే గెలవలేదు. ఒక ఏమైంది, ఒక టెన్యూర్ ఉంది, ఆయన పార్టీ మారాడు, రకరకాల ఈక్వేషన్స్ లో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ మీద వ్యతిరేకత వల్ల గెలిచారు. కానీ జైలుకి వెళ్ళి వస్తే ప్రజలందరూ హర్షిస్తారు, వాళ్ళు చేసినటువంటి అవినీతికి వాళ్ళు కన్సెంట్ ఇస్తారు అనేటువంటిది తప్పు. కాబట్టి మనం ఆ జైలు అవినీతి ఆరోపణలని మనం ఎవరు చేసినా ఎక్కడ చేసినా దాన్ని మనం సభ్య సమాజం, చదువుకున్న వాళ్ళం, మనం ఎడ్యుకేటెడ్స్ లేకపోతే విజ్ఞానవంతులు అనేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎక్కడ కూడా హర్షించట్లేదు. మీరు ఎక్కడ చరిత్ర ఎక్కడ చూసుకోండి, మన జార్ఖండ్ లో చూసుకోండి, ఇక్కడ చూసుకోండి, నరసింహరావు గారు, సంజయ్ రెడ్డి గారు, ప్రధానంగా చూస్తే కనుక ఆపు కాంగ్రెస్ కనుక నిజంగా కలిసి పోటీ చేస్తుంటే కొంతవరకు గెలుపు అవకాశాలు ఉండేవేమో. కానీ ఇండియా కూటమిగా ఏర్పడిన తర్వాత అసలు ఐక్యతనైతే లేదు. అందుకనే అటు కాంగ్రెస్ కానీ అలాగే కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తున్న పక్షాలు కానీ వెనుకబడుతున్నాయన్న విమర్శలు అయితే వస్తున్నాయి. ఒకసారి బీజేపీ గతంలో ఎన్ని సీట్లు ఉన్నాయండి? అరే ఎందుకు ఎగిసిపడాలి? ఇప్పుడు మీరు గెలిచిండ్రు, మేము కాదంటలేము. ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం గౌరవించాలి. 27 ఏళ్ల తర్వాత ఏదో గెలవంగానే కాదు. చూసిండు కదా మన బడ్జెట్ విషయాలలో మన దొంగ హామీలు ఇచ్చి ఇవన్నీ చేసి రావని నెరవేర్చాలి. అప్పుడే కాదు. ఇంకొకటి, మేము తెల్లగా తెలగబెడుతున్నాం అంటున్నారు. మరి మొన్న కూటమి లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏందండి? దేశంలో అధికారంలో వచ్చటం వీళ్ళు. మరి నేను ఒకటి అడుగుతున్నా, అసలు బీజేపీకి మించింది లేదు అంటున్నారు కదా, తెలంగాణలో ఎందుకు గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతున్నారు? ఆంధ్రలో నిన్న కూటమి లేకుండా మీరు బీజేపీ ఒంటరికి ఎందుకు పోటీ చేయలేదు? కొన్ని పరిస్థితుల ప్రభావం కొన్ని రాష్ట్రాలల్లో రాష్ట్రానికి తేడా ఉంటది. మీరు ఏదో వాపం చూసి బల్పాలను అనుకోకండి. ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కరిని ఒక పాలన చూస్తారు. అంత మాత్రాన్ని దానికి కాంగ్రెస్ పార్టీ నమ్ముతలేరంటే నమ్మిన రోజులు, నమ్మినప్పుడు ప్రజలకు తీర్పు కోరుకుంటారు, ఒక మార్పు అనేది కోరుకుంటారు, తీర్పునిస్తారు. దాన్ని పట్టుకొని మనం ఏదో చేస్తామంటే ఒకటండి, మా నియమం మా నిబంధనతో మా పార్టీ ఏ రకంగా గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రజలలో ఉంటాం. మాతో ఎవరు కలిసి పనిచేస్తారంటే ఉంటారు. ఒక ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు 51% ఆప్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, 50% బీజేపీ పార్టీని తిరస్కరించింది, 50% మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది. మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా ఏం గెలవలేదు, ఫుల్ ఫ్లెజ్డ్గా మొత్తం వార్ వన్ సైడ్ ఏం కాలేదు. మీరు అది కూడా ఆలోచించాలి. గెలుపు ఓటమి అనేది సహజము. ఇవాళ తన మీద లిక్కర్ స్కామ్ మీద ఉండి వాళ్ళ మంత్రులు వాళ్ళందరూ జైలుకి పోవడము, సీఎం గారు జైలుకి వెళ్ళడము, కొంతమందికి భయాభ్రాంతులకు గురి చేయాల్సిన పరిస్థితి కూడా ప్రజలు ఆలోచిస్తారు. ఈయన ఎప్పుడు చూసినా జైలుకే పోతాడు, ఇట్లాంటి అవినీతి
అంటే ఆయన నిజమా కాదనేది సెకండరీ అవుతే అక్కడ అది నిజంగా చేశారా లేదా అనేది సెకండరీ. ప్రజలలో ఒక టీవీలలో కనిపిస్తుంటే జైలుకి వెళ్ళడము రావడము ఆయన అవినీతి చేసిండనేది ఆలోచించారు ప్రజలు. ఒక రూమర్ వచ్చింది, దాని నిర్ణయం అది ఒక లేటుగా పడుతుంది బయటికి, లేటుగా తెలుస్తుంది ప్రజలకు. ఆ లోపల జరగాల్సిన నష్టం జరిగింది. ఇవాళ కేజ్రీవాల్ సైడ్ నుంచి ఒకేసారి ఇక్కడ డైవర్ట్ కావాలంటే ఓట్ బ్యాంక్ అనేది కొన్ని ఉంటది, ఒక ఒక 25%, 28% ఉంటది కంపల్సరీ. దాన్ని మనము ఆలోచించుకొని మనం అది చూసుకొని పోవాలి. కానీ మనం ఏదో అవును మేము కూడా ఒకే చెప్తున్నాం కదా, మేము దాని గురించి ఏం మాట్లాడదు. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఎజెండా ఉంటది, ఎజెండా ప్రకారంగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తాము. మేము ఎప్పుడు కూడా అంతే. తెలంగాణ రాష్ట్రంలో గతంలో వీళ్ళు కూడా బీజేపీలు ఎంతమంది ఉన్నారండి? గతంలో కిషన్ రెడ్డి గారు, 2 రాజాసింగ్ గారు ఉండే, తర్వాత 5 అయినాయి, తర్వాత 7 గెలిచిరు. అంచెలంచెలు ఎదుగుతారు, దానికి అంత పెద్దగా భుజాలు తేడు పెద్దగా గల్లలు ఎగరేసుకోవడం ఎందుకు? సంజయ్ రెడ్డి గారు మీరు చెప్పిన వాస్తవమే, అంచెలంచెలుగా ఎదగడం అనేది కరెక్టే. కానీ కాంగ్రెస్ అంచెలంచెలుగా ఓడిపోతూ వస్తుంది కదా, దాని గురించి చెప్పండి. ఓడిపోతూ కాదు సార్, మా సిద్ధాంతాలు ప్రజలకు నచ్చలేదేమో, మా సిద్ధాంతాలు నచ్చే విధంగా మాకు దొంగ హామీలు ఇవ్వలేము. ఇట్లా ఉంటే బాగుంటది అనుకున్నాము. ఈ దొంగ హామీలు ఇవ్వడము, కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, ప్రజలు అధికారంలో కేంద్రంలో ఉన్నా కూడా కేజ్రీవాల్ గారు గట్టి పోటీనే ఇచ్చిరు. మరి అది కూడా మనం కూడా ఆలోచించాలి కదా. మరి మొత్తము వార్ వన్ సైడ్ ఏం నడవలేదు అక్కడ. నేను అనేది ఏంటంటే కొన్ని లిటిగేషన్స్, దీని వల్ల మేము కూడా సహకరించాలి. కూటమి అని చెప్పి అందరం అనుకున్నాము, నచ్చినప్పుడు విడిపోతారు. ప్రజల అభిప్రాయాలు వేరుంటా, ప్రజలు అవి ఎవరు ఒక దేశంలో అధికారం కూటమి అంతా కలిసింది, తర్వాత ఎవరు దారులు వాళ్ళు పోయినాయి. అంత మాత్రాన ఎవరి పార్టీకి ఎవరి ఎజెండాలు ఏం మారవు. ప్రజల ఎజెండా ప్రకారంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, ముఖ్యంగా బీజేపీ గెలవడం, ఆప్ కాంగ్రెస్ ఓడిపోవడంపై ఆయన రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ చెప్తూ బీజేపీని గెలిపించారు వెళ్ళనంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేశారు. దాన్ని ఎలా చూస్తారు? ఒకటండి, వాళ్ళు మంచి ఉంటే మంచి అని చెప్తారు, చెడు ఉంటే చెడు అని చెప్తారు. దాన్ని కూడా మనం పెద్దగా ఎవరైనా ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా ఎలక్షన్స్ వరకే ఉండాలి సార్. ఓట్లు అయిపోయిన తర్వాత అందరం కలిసిమెలిసే ఉండాలని అనుకుంటాం. మాకు గిచ్చికాయలు పెట్టుకోనికే రాదు. కంగ్రాచులేషన్స్ చెప్తారు, ఏదైనా చెప్తారు. ప్రజల కోరిక మేరకు ప్రజలు ఇచ్చిన తీర్పును మేము కూడా భాగస్వాములం అవుతాము. ఎప్పుడు మీరు ఎలక్షన్స్ అప్పుడు ఎజెండాలు పెట్టుకొని మేము ఇది చేస్తాం, అదే గెలిచిన తర్వాత ఇంకా ఏముంటది సార్ అక్కడ? అంటే ఇప్పుడు ఏమంటారు, అంటే ఓడిపోయినాం అని చెప్పేసి అంటే దుప్పటి కప్పుకొని ఇంట్లో పండుకోవాలా? అంటే ఏడవాలా? ఎందుకు ఏడుస్తామంటే ప్రజలకు నచ్చేయలేదు, ప్రజలకు నచ్చే విధంగా ముందుకు పోతాము అంతే తప్ప దీన్ని ఓడిపోయినంత మాత్రాన ఏదో అయిపోయిందని కాదు. దేశంలో స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్, స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలు ఇచ్చింది, ఎన్నో ఇచ్చింది ప్రజలకు. ప్రజలు మార్పు కోరుకున్నారు. కొన్ని జనరేషన్స్ డిఫరెన్స్ వస్తుంటాయి కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు. చూద్దాం ఒకసారి బీజేపీ కూడా ఇద్దాం అనుకున్నారు. మంచిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. సంజయ్ రెడ్డి గారు, అలాగే మొన్న బడ్జెట్లో అయితే మధ్యతరగతికి ఐటీ మినహాయింపులు ఇవ్వడం కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది బీజేపీకి అనే వాదనని మీరు కరెక్టే అంటారు? ఎలక్షన్ల మూమెంట్ ని బట్టి బడ్జెట్లు పెట్టుకోవడము, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకుంటుండ్రు, సరే ప్రజలకు మంచి చేస్తామంటే వద్దనం కదా సార్. మేడం బడ్జెట్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు పెట్టరు మేడం. బడ్జెట్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు పెట్టరు, మీరు అది గుర్తించాలి. ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మీరు పెట్టినంత మాత్రాన అక్కడ ఒరిగిపోయేది ఏం లేదు. మరి ప్రజలకు ఇస్తున్నప్పుడు హామీలు నెరవేర్చాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రలో ఉంది సార్. ఆంధ్రలో చంద్రబాబు నాయుడు కూటమి లేకపోతే వీళ్ళు అధికారంలోకి వచ్చేటోళ్ళ. ఒకసారి మీరు రివైండ్ చేసుకోండి మేడం. ఒక్క సెకండ్, మీరు అడిగిన దానికి అన్నిటికీ సమాధానం చెప్తాం మేడం. ఒక్క సెకండ్ సంధ్యా రెడ్డి గారు. నేను ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు, నా చెప్పనివ్వండి. నెక్స్ట్ మీరే మాట్లాడేది సార్. నేను అనేది ఏంటంటే మోడీ గారు అంతా ఇంత అన్నారు కదా, మరి మ్యాజిక్ ఫిగర్ 350 దాటాలి. మరి ఎందుకు దాటలేదు సార్? గతం కన్నా మీకు వచ్చిన సీట్లు ఎన్ని మేడం? 99. మీకు వచ్చిన సీట్లు ఎన్ని మేడం? ఫస్ట్ మీరు చెప్పండి మేడం. సంధ్యా రెడ్డి గారు ఒక విషయం మాట్లాడతాం మేము, సంస్కారం లేనలతో మాట్లాడు. మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు, మీకు ఆగట్లేదా? మీకు ఒక్క నిమిషం ఓర్చుకోవాలి. మా స్టాండ్ కూడా మేము చెప్పాలి. ఎగురుతున్నారు, గల్లలు ఎగరేసుకుంటున్నారు. మేము అనేది ఒక్కటే సార్, ఏది ఉన్నా కూడా ఎలక్షన్స్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. రేపటి నుంచి వీళ్ళు నెరవేర్చారు, ప్రజలు కూడా చూస్తారు. మళ్ళీ అవకాశము ఎవరికి మంచి ఉంటే వాళ్ళకి ఇస్తారు. మేము గెలిచిన వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నాము, వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తాము. దాని ఏముంది? గెలిచినంత మాత్రాన అదే అని ఇది పెద్ద గల్లు వేసుకొని ఇంకా సవాళ్ళు ఉన్నాయి. అవన్నీ వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చి వాళ్ళు ముందరకు పోతే ప్రజలు ఆశీర్వదిస్తారు. ప్రజలతో పాటు అన్ని పార్టీలు ఉంటాయి.
ప్రజల ఎజెండా ప్రకారం పోతే ఎవరు వద్దన్నారు కదా. కాబట్టి ఎవరన్నా అవునన్నా కాకుండా మా ఓట్ బ్యాంక్ మాకుంది, మేము ప్రజల కోసం పోరాడతాం, ప్రజలలో నిత్యం పనిచేస్తాం. రైట్. మల్లికార్జున గారు, సార్ ఒకటి మా అక్కకు ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, మా సోదరి సంధ్యారెడ్డి గారికి, ఎందుకంటే ఒక్క సీటు కూడా రాలేదు కాబట్టి. సో మేము అర్థం చేసుకోగలము వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని, వాళ్ళ ఆక్రోశాన్ని, వారి ఆరోపణల్ని. నేను ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్, సోదరి సంధ్యారెడ్డి గారు ఏవైతే మాట్లాడారో వాటికి అన్నిటికీ మేము బదులు ధీటుగా చెప్తాం సార్. ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులైనటువంటి ఏబీ వాజ్పేయి గారిని, అదేవిధంగా ఎల్కే అద్వానీ గారిని 2 సీట్లు ఉన్నాయని చెప్పేసి అవహేళన చేశారు సార్. ఈరోజు భారతీయ జనతా పార్టీ చరిష్మాకి ఈరోజు ప్రతిపక్ష నేత హోదా గత ఎన్నికల్లో కోల్పోయారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా నేత వాళ్ళకు వచ్చింది. కనీసం ఇప్పటికైనా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేయండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొకటి, రాజకీయాల్లో పొత్తుల గురించి మేడం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, అదేవిధంగా దేశం మొత్తం మీద ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో కూడా రాజ్యాంగంలో ఒకటే పేర్కొన్నారు సార్. అంటే పొత్తులకు ముందు కానీ పొత్తుల తర్వాత కానీ ప్రజల యొక్క కోరిక మేరకు ప్రజా సంక్షేమ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కోసం పొత్తులు అనివార్యం అనేటివి. ఈరోజు పొత్తుల్లో ఎవరితో పోటీ చేయాలి, ఎవరితో పోటీ చేయకూడదు అనేది పొలిటికల్ స్టాండ్స్, ఎలక్షన్ స్టంట్స్. సో అవి అంతర్గతంగా భాగము. ఇంకొకటి, మీరు ఇప్పుడే కాదు మేడం, రాబోయే రోజుల్లో మీరు ఇండియా అలయన్స్లో ఉన్నటువంటి కూటమిలు అందరూ కలిసి పోటీ చేసిన భారతీయ జనతా పార్టీకి ఎటువంటి వచ్చిన డోకా లేదు. మీకు అందరికీ కేంద్రంలో వచ్చిన సీట్స్ ఎన్ని, ఇండియా అలయన్స్ కూటములు దాదాపు 18 నుంచి 20 కూటములు ఉంటే మీకు అందరికి వచ్చిన సీట్లు దాదాపు 140 నుంచి 240 సంథింగ్ ఆ ఫిగర్లో ఉన్నాయి. ఒక కాంగ్రెస్ పార్టీకి ఉండేటి 99 సీట్లు ఉన్నాయి. మీరు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడతారు. సో నేను ఒకటే చెప్తున్నాను సోదరికి, మీ పార్టీ ప్రక్షాళన చేసుకొని మీరు ఖచ్చితంగా ఇటు తెలంగాణలో కానీ, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ, ఢిల్లీలో కూడా ప్రజా సంక్షేమం కోసం సలహాలు, సూచనలు ఇవ్వండి. తప్పకుండా వికసిత్ భారత్ కోసం, వికసిత్ ఢిల్లీ కోసం మా నాయకుడు, అగ్రనాయకుడు నరేంద్ర మోదీ గారు కట్టుబడి ఉన్నారు. ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం. మీరు కూడా అన్నారు స్పష్టంగా, రాజకీయాలు కేవలం ఎన్నికల వరకు మాత్రమే, గెలిచిన తర్వాత ప్రజల కోసం పనిచేస్తామని చెప్పారు. దాని నిర్ణయాన్ని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం సోదరి సంధ్యారెడ్డి గారు. ముఖ్యంగా ఒకటి, ఈరోజు ఆప్ యొక్క అవినీతి, అదేవిధంగా కాంగ్రెస్ యొక్క అహంకారపూరితమైనటువంటి వ్యక్తిత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద విద్వేషం కక్కుతున్నారు. అదేవిధంగా అన్ని రకాల వర్గాలకు భారతీయ జనతా పార్టీ ఈరోజు పెద్దపీట వేస్తుంది సార్. ఈరోజు కేవలం బడ్జెట్ గురించి కూడా మాట్లాడారు. కేవలం బడ్జెట్ అనేది ఢిల్లీ ఎలక్షన్స్లో ఉండడం వల్ల మేము పెట్టడం జరగలేదు. అంటే మోదీ గారు ఎన్నికైన తర్వాత బడ్జెట్ ఎకనామిక్ సర్వే కావచ్చు, అదేవిధంగా ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టి 30-31న ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆనవాయితీగా. అందులో భాగంగానే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడేం ఢిల్లీ అసెంబ్లీకి సపరేట్ తాయిలాలు అనేటివి ఏమీ ఇక్కడ ఇవ్వలేదు. ఒకటి, పేద మధ్యతరగతి ప్రజలను అందరినీ, భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఒకే చూపుతో భారతీయ జనతా పార్టీ చూస్తుంది. మా అగ్రనాయకత్వం ఒకటే చెప్పింది, దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే భారతీయ జనతా పార్టీకి ముఖ్యము. మేము రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాల లక్ష్యంగానే పరిపాలనిస్తామని చెప్పారు. కాబట్టి 3వసారి ముచ్చటగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఈరోజు 3 సార్లు సీఎంగా పనిచేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారిని, అదేవిధంగా గతంలో 3 సార్లు సీఎంగా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా జీరోకి పరిమితం చేశారు. ఢిల్లీ ప్రజలు ఆపును తమ చీపురు కట్టతో ఊడ్చేసి ఖచ్చితంగా ఎర్రకోట గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయడానికి కృషి చేశారు. వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఒకటి చెప్తున్నాం సార్, ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా పనిచేసిందంటే, నరేంద్ర మోదీ గారి 2047 విజన్ని మేము సాధ్యం చేయాలంటే ఖచ్చితంగా ఢిల్లీలో ఖచ్చితంగా వికసిత్ భారత్, వికసిత్ ఢిల్లీ యొక్క లక్ష్యం ఉంటేనే, అక్కడ కమలం వికసిస్తేనే వికసిత్ భారత్ 2047 అనే విజన్ సాకారం అవుతుందని చెప్పేసి ఈరోజు అగ్రనాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మల్లికార్జున గారు, కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇంకా అది అధికారం గెలిచారు, ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు ఎవరు ఢిల్లీ. అప్పుడే కేజ్రీవాల్ సచివాలయం నుంచి ఒక్క ఫైల్ కూడా బయటికి వెళ్ళకూడదు అనే ఆదేశాలు లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి వచ్చాయంటే రాబోయే రోజుల్లో మళ్ళీ కేజ్రీవాల్ జైలుకి పంపించడం ఖాయమంటారు సార్? ఒకటి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లిక్కర్ స్కామ్ గురించి ఎక్కడైతే ఆధారాలు దొరుకుతాయని ముందుగానే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు ధరుముకున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో ఫైల్స్ అన్నిని మంట పెట్టారు. అదేవిధంగా ఈరోజు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్
స్కామ్ కానీ శీష్ మహల్ వివాదం కానీ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈరోజు మెజారిటీగా 48 సీట్లతో మాకు బ్రహ్మరథం పట్టారు కాబట్టి మేము ప్రజల కోసం పనిచేస్తామని చెప్పేసి ఈరోజు వికే సక్సేనా గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గవర్నర్ తన పని తాను చేసుకుంటూ పోయారు. ఒకటి ఎక్కడైనా కూడా సిసోడియా గారి మీద కానీ అరవింద్ కేజ్రీవాల్ గారి మీద కానీ ఎవరి మీద భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా కేసులు పెట్టలేదు సార్. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయి సిబిఐ కానీ ఈడీ కానీ తన పని తాను చేసుకుంటూ పోయి. టైం తక్కువ ఉందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లికార్జున గారు, అలాగే సంజయ్ రెడ్డి గారు, నరసింహారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.